అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలండి. అలాగే పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి అన్నికి వందనాలు. మీ అందరికీ తెలుసు, నేను ఇట్లా ఎంఎన్సీ కంపెనీ సాఫ్ట్వేర్ చేస్తున్నా హైదరాబాద్లో. అంటే ఇది ఏంటంటే కంపెనీ నుంచి నేను ప్రాజెక్ట్ పని మీద జర్మనీ వెళ్తున్నాను. వర్క్ పర్మిట్ వీసా కంపెనీయే ప్రొవైడ్ చేసి మొత్తం A to Z అన్నీ వాళ్ళే చూసుకొని జర్మనీ ప్రొవైడ్, అంటే అక్కడి నుంచి నేను ఇండియా నుంచి జర్మనీ నెక్స్ట్ మంత్ నేను స్టార్ట్ అవుతాను. కానీ ఏంటంటే ఇందులో నా పేరే తీసేసిండ్రు అసలు. అంటే హార్డ్ వర్క్ చేస్తున్నా సరే నా పేరు తీసేసిండ్రు వెళ్ళే దాంట్లో. నేను ఒప్పుకున్నది స్విట్జర్లాండ్ పోవాలి. సాఫ్ట్వేర్లో పాలిటిక్స్ వేరేగా ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో పాలిటిక్స్ దానివల్ల ఏమైందంటే నిన్ను వేరే దానికి పంపిస్తాము అంటే మా మేనేజర్ ఆయన ఏంటంటే ఫోన్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోవాలి. నా వర్కింగ్ అవర్స్ కాకపోయినా సరే నేను ఇమీడియట్ రెస్పాండ్ అవ్వాలి. నేను అవ్వవాని కాదు. అయితే ఆయనకి ఏమైందంటే మా ఇద్దరి మధ్య ర్యాపో మంచిగా లేదు అని చెప్పి తొక్కేయడానికి చూసిండు. సరే నేనేం అనుకోలే. అయితే ఆయన అడిగిన, నేనే కదా మొత్తం ఈ స్టార్టింగ్ నుంచి వర్క్ ప్యాకేజ్ నేనే చూసిన, మరి మీరు పంపిస్తానన్నారు స్విట్జర్లాండ్ అంటే, స్విట్జర్లాండ్ వాళ్ళు అంటే క్లయింట్ నుంచి నిన్ను ఒప్పుకోవట్లేదు నీ పేరు అని చెప్పారు. క్లయింట్ నుంచే నాకు అప్రిసియేషన్ మెయిల్ వచ్చింది, బిజినెస్ ఈజ్ హ్యాపీ రిగార్డింగ్ యువర్ పర్ఫార్మెన్స్ అని చెప్పి. మళ్ళీ మీరేమి ఇట్లా అంటున్నారంటే స్విట్జర్లాండ్కి వదిలేసాయి, వేరే దానికి ఏమైనా పంపిస్తామో అని చెప్పారు. సరే పోనీ నాకు ఆపర్చునిటీ కావాలి, ఏదో దానికి పంపించండి ఆన్ సైట్ అంటే. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఏంటంటే ట్రై చేసాం జర్మనీకి, అవ్వలేదు అని చెప్పేశారు. అక్కడ కూడా క్లయింట్ ఒప్పుకోవట్లేదు అని చెప్పేసిండు ఆయన. అయితే రిలీజ్ ఇచ్చేయండి నాకు ఈ ప్రాజెక్ట్ నుంచి, నేను వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాను, నాకు ఆపర్చునిటీస్ లేనప్పుడు నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా మీరే అంటున్నారు పర్ఫార్మెన్స్ విధంగా అది ఇది అని చెప్పి. అయితే నాకు మరి రిలీజ్ ఇచ్చాను, నేను వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాను అని చెప్పిన. అయితే అక్కడి నుంచి ఆయన మీద ఎక్స్క్లేషన్స్ వచ్చినాయి, ఆయన తీసేసిండ్రు. వేరే న్యూ మేనేజర్ ఒక ఆమె వచ్చింది. ఆమె ఏంటంటే అందరినీ 1-on-1 ఫీడ్బ్యాక్ అడుగుతుంది. సో ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుంది ఏందని చెప్పాను. నేను ఇట్లా ఆపర్చునిటీ అనేది ఇస్తానే నేను ఉంటాను, లేదంటే సరే ఇవ్వను. అంటే ప్రాజెక్ట్లో ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఎట్లా అంటే బటరింగ్ వేయాలి. బటరింగ్ అంటే వాళ్ళకి పాలిషింగ్ టైప్లో వేయాలి. అది నేను చేయను. నా హార్డ్ వర్క్ మీద నా పర్ఫార్మెన్స్ మీద నాకు క్యాపబుల్ ఉంది, నేను దాని మీదే ఉంటాను. నేను బటరింగ్ అనేది చేయను అని టైప్లో నేను నించొని ఆమెకున్నది ఉన్నట్లు చెప్పేసిన. ఇస్తానంటే ఉంటాను, లేదంటే వెళ్ళిపోతాను, మీ ఇష్టం దానికి అని చెప్పిన. ఒకసారి నేను ఆ పాత మేనేజర్తో కనుక్కుంటాను, ఆన్ విచ్ బేసిస్ సెలెక్టెడ్ చేసేయండి అని చెప్పి. అంటే సరే కనుక్కోండి, దానికి ఏం పర్లేదు, ఇన్ కేస్ నేను వర్తి అనిపిస్తేనే నాకు ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి అని చెప్పాను. అయితే అదే నేను మాట్లాడి నీకు చెప్తా అని చెప్పిండ్రు. అది దేవుడి వల్ల లేని పేరుని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి శరత్ నీ ఒప్పుకున్నారు, నువ్వు వెళ్ళడానికి రెడీగానే ఉండు, వీసా పని అనేది ప్రాసెస్ పెట్టుకో అని చెప్పి మా మేనేజర్ నాకు ఫోన్ చేసి చెప్పింది. అయితే నేను వీసా కూడా అప్లై చేశాను. అప్లై చేసి అక్కడి నుంచి హైదరాబాద్ వీసా ఎంబసీ అన్నీ చూసుకొని వచ్చాను వైజాగ్. నిన్న మధ్యాహ్నం నాకు నేను అంటే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎట్లా ఉంటుందంటే నేను దేవుడితో ఇట్లా పక్కనే ఉండి మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. నేను అక్కడ నా ఉద్యోగం అయిపోయినాక ఫ్లాట్లోకి వెళ్ళి ఏంది నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, నాకు ఇవ్వట్లే, ఇట్లా తొక్కడానికే చూస్తున్నారు, మరి ఏం చేయమంటావు అని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు మళ్ళీ నాకు పక్క రోజు లేకపోతే మరుసటి రోజు ఎందుకు కంగారు పడుతున్నావు, నీ పేరు సెలెక్ట్ అయింది అని టైప్లో చెప్పిండు. అట్లనే వీసా కూడా అంటే నాది వర్క్ పర్మిట్ వీసా కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. అందులో జర్మన్ అనేది గవర్నమెంట్ అనేది పేపర్ వర్కే మొత్తం ఉంటుంది. ఆ పేపర్ వర్క్ అయ్యేటప్పటికి 3 months టైం పడుతుంది. కానీ నాకు 1.5 monthsలోనే వచ్చేసింది. నాకు వీసా మొత్తం ప్రాసెస్ అంతా 1.5 monthsలోనే అయిపోయినది. మిగతా వాళ్ళకి ఇంకా కొంతమందికి ఉన్నది ఇంకా పెండింగ్లో, కానీ అవి నా డాక్యుమెంట్స్ అవన్నీ అప్రూవ్ అయిపోయి నాకు వీసా కూడా వచ్చేసింది. దేవుడు ఎట్లా అంటే నేను ఇక్కడ బీచ్ రోడ్లో ఉండేటప్పుడు 8,900 చేంజ్కి నేను జాయిన్ అయినా నా ఇక్కడ జాబు. కానీ ఇప్పుడు
రేంజ్లో అంటే అంత దీవించండి నన్ను దేవుడు, దానికి చాలా వందనాలు చెల్లిస్తున్నా. అంటే మా లీడ్ ఒకటి అన్నాడు, అంటే ఆయన ఎందుకు అన్నాడు తెలియదు, బాయ్ లైక్ యువర్ పేరెంట్స్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ లైక్ వైల్ గోయింగ్ టు ద ట్రిప్ అండ్ ఆల్, మోస్ట్లీ లైక్ ఐ గెస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రిప్ ఫర్ యువర్ ఫారెన్ అంటే నేను అవునని చెప్పాను. అయితే నీలాంటి వాడి వల్ల మీ పేరెంట్స్ గర్వపడతారు, ఎందుకంటే ఇట్లా నీకు ఆపర్చునిటీస్ అనేది నీకు నువ్వే క్రియేట్ చేసుకొని నీ టాలెంట్ మీద నువ్వు వెళ్తున్నావు, దానికి నేను హ్యాపీ అవుతున్నా, దట్టు మీ పేరెంట్స్ వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అని చెప్పి అన్నాడు. దానికి నేను చాలా హ్యాపీ అయిపోయినా. నిన్న మా చిన్న బావ కూడా అదే అన్నాడు, అరే నేను నీ వల్ల ప్రౌడ్గా చెప్పుకుంటున్నా నేను అన్ టైప్లో. ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా సపోర్ట్ ఇస్తున్నప్పుడు అందరికీ హ్యాపీగానే ఉంటుంది. సో ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్.